ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్కి కాదండి, ప్రతి డిస్ట్రిక్ట్కి కూడాను ఇవే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే క్లారిటీగా అర్థమైపోతుంది. అయితే ఏబిఎన్ న్యూస్ పేపర్లో ఏమని రాశారు ఆర్టికల్ అంటే, శిక్షణ పూర్తి చేసిన వారికే డిఎస్సి పోస్టింగ్లు అనేసి మనకి హెడ్లైన్స్తో రాయడం జరిగింది. అయితే ఎవరైనా కూడా ఈ యొక్క ట్రైనింగ్కి అటెండ్ కాకపోతే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ లేదనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారిలో కొత్త టీచర్లకు శిక్షణ పూర్తి చేసిన తర్వాత మాత్రమే నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. సోమవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. అయితే అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు అయితే జిల్లా కేంద్రాలలో నిర్వహించే కొత్త టీచర్ల శిక్షణకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అన్ని వసతులు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. కొత్త టీచర్లు ఎవరైనా ఏదైనా కారణంతో శిక్షణకు మినహాయింపు కోరితే అనుమతించాలని, వారి కోసం తర్వాత ట్రైనింగ్ అనేది ఇవ్వండి అనేసి కూడా ఈ విషయం కూడాను వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే మీరు ఏదైనా కూడాను ఇంటిమేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ యొక్క కన్సర్న్ డిఏఓ గారి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వీటిని కన్సిడర్ చేస్తారు. అంతే తప్ప మీరు స్వతహాగా ఎవరైనా కూడాను ట్రైనింగ్కి అటెండ్ కాకపోతే మీకు జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడాను ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది వాళ్ళు పకడ్బందీగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు ఏదైనా సమ్ అర్జెంటు ఎమర్జెన్సీలో ఉన్నట్లయితే, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ రాని పరిస్థితిలో ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా మీ యొక్క కన్సర్న్ డిఈఓ గారికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు కన్సిడర్ చేస్తారు. అంతే తప్ప చిన్న చిన్న రీజన్స్కి అయితే వాళ్ళు కన్సిడర్ చేయరు. ప్రాపర్గా మీ దగ్గర అయితే మాత్రం ఎవిడెన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. అయితే ఎవరైతే ఈ యొక్క పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకైతే నెక్స్ట్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే శిక్షణ పూర్తి చేయని కొత్త టీచర్లకు నియామక పత్రాలు, ఉత్తర్వులు ఇచ్చేది లేదని స్పష్టం కూడా చేశారు. కొత్త టీచర్లకు ప్రాథమిక శిక్షణ తప్పనిసరి అని కూడా చెప్పడం జరిగింది. అయితే డిఎస్సిలో ఎంపికైన కొత్త టీచర్ల నియామకంలో టీచర్లు లేని పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జూన్లో జరిగిన బదిలీల్లో ఏదైనా పాఠశాలలో అక్కడ టీచర్లందరూ బదిలీపై ఇతర పాఠశాలకు వెళితే ఆ పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. బదిలీల్లో ఇతర పాఠశాలలు కోరుకొని రిలీవర్ కాని కారణంగా అదే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను రిలీవ్ చేసి వారి స్థానంలో కొత్త టీచర్లను నియమించాలన్నారు. కొత్త టీచర్లను కేటగిరీ 3, 4 ప్రాంతాలలోనే ప్రాధాన్యత క్రమంలో నియమించాలని విజయరామరాజు ఆదేశించారు. సెప్టెంబర్ 30 నాటికి ఖాళీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఖాళీల వివరాలు పెట్టాలని కూడా డైరెక్టర్ ఆదేశించారు. అయితే ప్రస్తుతం అయితే ఏ స్కూల్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ అనేది ఆ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆఫీసర్స్ మొత్తం కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఆ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి కౌన్సిలింగ్ కూడా ప్రారంభం అది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.